మహాపరిశుద్ధుడైన గొప్ప దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ దినం మరి నేను కంఠస్థం చేసిన మరి కీర్తనల నుండి ఒక కీర్తన మొదటిగా మరి నేను చెప్పాలనుకుంటున్నాను, వీడియో తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, మనకు తోడై ఉంటుంది, మనకు స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని నడిపించి తోడై ఉంటుంది. అలాగే మనము ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్న ఎడల మనకేది కావాలనో అది మనకు అనుగ్రహిస్తానన్న దేవుడు కనుక ఆయన మాటలు మనం కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ రోజున మరి మొదట కీర్తనగా నేను కంఠస్థం చేసింది అందరికీ వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇతరులు అందరూ కూడా మరి దీని ప్రాధాన్యతను, వాక్యం యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి కంఠస్థం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉంటారనే ఉద్దేశంగా నేను వీడియో చేస్తున్నాను. మొదటి కీర్తనను రికార్డ్ చేస్తున్నాను. దుష్టులు ఆలోచించుకున్నాడు, ఒక పాపల మార్గం నిలువక అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతన్నిటి కాలువల ఎవరను నాటబడినదై నాకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయను అంతయు సఫలమగును. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం నాకు నడుపును. థ్యాంక్ యూ.